నమస్కారం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. యా క్యాట్స్ కా జమానా నడుస్తుంది, క్యాప్స్ కా జమానా నడుస్తుంది. మీరు చూసారో లేదో, చాలా ఫ్యాషన్ షోస్ లో చాలా స్టైలిష్ గా క్యాప్స్ పెట్టుకుని మన మోడల్స్ అలా ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటారు. ఆ క్యాప్స్ ఎంత వింత వింతగా ఉంటుందో. బయట వేసుకుంటే కుక్కలు ఎగబడతాయి గానీ మాత్రం మంచి రేట్లే పలుకుతూ ఉంటాయి. అందుకే నేను కూడా ఈ రోజు మంచి క్యాప్ ఒకటి వేసుకొని వచ్చాను. హాయ్. అదేంటి ఓన్లీ ఇటువైపే పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఇటువైపు ఎవరు లేరు? ఉన్నారా? సారీ. మీకేంటి కొమ్ములు మలిచి అందరికి? చూడండి, మీకేమో క్యాప్ ఇచ్చారు, మాకేమో కొమ్ములు ఇచ్చారు. ఎవరికి ఏదంటే అది ఇస్తారండి. ఇది ఎక్కడ కొమ్ములు వచ్చాయి. ఏంటి సుమాతో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, కొమ్ములు వచ్చాయా? ఓ యాక్చువల్లీ నాకు కూడా కొమ్ములు వచ్చాయి. దాన్ని కవరింగ్ చేస్తారా? పార్లర్ కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా. అయ్యో మాకు ఐడియా రాలేదు. యు నో లైక్ పెడిక్యూర్, మానిక్యూర్. పెడిక్యూర్ అంటే కాళ్ళకి చేస్తారు, మానిక్యూర్ అంటే చేతులకు చేస్తారు. ఇది కొమ్ము క్యూర్. కొంచెం కట్ చేసి ట్రిమ్మింగ్ చేయమని చెప్పా. చెప్తే మేము చేయించుకుంటామండి అక్కడ వెళ్ళి. పొరపాటున కూడా ఆ పార్లర్ కి వెళ్ళొద్దు, ఇలా చేశారు. అయ్యో కొమ్ములు లేవు, ఓన్లీ బ్యాండ్ మిగిలింది. ఓకే, సో లక్ష్మి గారు చెప్పండి, మీ కొమ్ము ఏంటి? అదే మీ పేరేంటి? హాయ్ సుమా. లక్ష్మి గారు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు చెప్పేశారు. చెప్పేసా? హాయ్ సుమా. హాయ్, నా పేరు సునీత. నేను ఒంగోలు నుంచి వచ్చాను. మా పిల్లలు 2 ఉన్నారండి. మన మీకోసం, మీరంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీ అంతా. అవునా? పెద్ద పెద్ద ఫ్యాన్స్. మీకు ఏ విషయంలో కొమ్ములు వచ్చాయి? నాకా మిమ్మల్ని చూస్తున్నాను ఆనందంలో కొమ్ములు వచ్చేసాయి. అది కాదు, పక్కన పెట్టండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో కొమ్ములు వస్తాయి. అంటే ఇప్పుడు యాంకరింగ్ లో మనం అసలు సూపర్ చేసేస్తామని నాకు కొమ్ములు వస్తాయి. అలా మాట్లాడటంలో కొమ్ములు వచ్చినాయి. అది చూసారా? పాపం మీ వారు మొన్న పాపం ఫోన్ చేసి చెప్పారు, ఏమంటే నేను అసలు ఇంట్లో ఒక్క ముక్క కూడా మాట్లాడేవట్లేదు, మీరే చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి అని. అది నిజమే పాపం. నిజమే. చూసి నేను ఎక్కడ అబద్ధం చెప్తానండి. బాలవాకు భ్రమవాకు. ఛాయా. హాయ్ ఛాయా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు ఛాయా. నేను హౌస్ వైఫ్. నా హాబీస్ ఏమో డాన్సింగ్ అండ్ సింగింగ్. మీకే విషయంలో కొమ్ములు వచ్చాయి? నేను డాన్స్ బాగా చేస్తానని. డాన్స్ బాగా చేస్తానని కొమ్ములు వచ్చేసాయి. అది మీరు చూసి చెప్తే ఇంకా బాగా వస్తాయి. చెప్తాను. ఈ కొమ్ములు నిజమైనవా కాదో చెప్తాను. మంగళ గౌరి. హాయ్ సుమా. హాయ్ మంగళ గౌరి, చెప్పండి. మంగళ గౌరి, మల్కాజ్గిరి నుంచి వచ్చాను. మా ఆయన మల్లికార్జున ప్రసాద్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి శ్రీ మనస్విని, 4th క్లాస్ చదువుతుంది. మా అమ్మాయి పేరే? అమ్మాయి క్లాస్ 5th. మా అమ్మాయి 4th. రెండో అమ్మాయి కీర్తిక, 1.5 year old. రోజు స్టార్ మేలో చూపించుకుంటూ తినిపించేస్తుంటారు. నాకు చాలా ఈజీగా అయిపోతుంది. అవునా? అబ్బా, ఇంటిలో పాది మేము మీ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. మా అమ్మాయి అయితే ఫోర్స్ చేస్తుంది, ఎల్లు మమ్మీ, సుమని కలను మమ్మీ అని చెప్తున్నా. బంగారు తల్లి, బంగారు తల్లి. మిమ్మల్ని చూసండి, మా అత్తమ్మ మమ్మల్ని ఏ ఛానల్ కూడా పెట్టుకునివ్వట్లేదు ఆ టైంలో. అవునా? పోనీలేండి. స్టార్ మా పిల్లలు ఆఖరి కార్టూన్ చూస్తున్నా కూడా మా అత్తమ్మ వెళ్ళి స్టార్ మహిళ వచ్చింది పెట్టండి అని చెప్పి కూర్చుంటున్నారు. ఇప్పుడు మీ వారు అనసూయ రష్మి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టమంటే మీరు ఫీల్ అవ్వాలి, కానీ మీ అత్తమ్మ నా ప్రోగ్రామ్ చూస్తే ప్రాబ్లం ఏంటి? మళ్ళీ మా అమ్మగారు అర్థం కాలే, ఆయనకి అర్థమైతే చాలు. మా అమ్మగారు మళ్ళీ సుమ్మగారు చూడు ఎంత సన్నగా ఉంటారు అని కూడా మమ్మల్ని అంటా ఉంటారు. మీరు సన్నగా ఉండి మమ్మల్ని తిట్టిస్తున్నారు బయట. మీకు సంగతి తెలియదు, నేను ఆల్మోస్ట్ గంట సేపు నా పొట్టను లోపల కనుకొని ఉంటాను. ఇలాగా ఏదో ఒక రోజు గాలి ఎట్టించబోతుంది. ఒక విషయం చెప్పాలి, కొంతమందికి కొన్ని కరెక్ట్ గా భలే ఉంటుంది. కొన్ని చీరలు, నగలు వాళ్ళ కోసమే చేశారా అన్నట్టు ఉంటుంది. అలా ఈ కొమ్ములు మీకు భలే సెట్ అయ్యాయి. పెట్టినట్టుగా లేదు, మీరు పెట్టి పుట్టినట్టుగా ఉంది. సరే, మీకెలా వచ్చాయి కొమ్ములు? ఎందుకు వచ్చాయి? నేను మా ఆయనకి ముద్దుల భార్యను కాబట్టి కొమ్ములు వచ్చాయి. ఓ అందుకని మీ ఆయన బాగా ముద్దు చేస్తారు, బాగా చూసుకుంటారు. నాకేంటి బంగారం అని కొమ్ములు వచ్చాయి. బాగుంది, బాగుంది. హారిక. హాయ్. హాయ్, నా పేరు హారిక. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను లోకల్ ఛానల్ లో యాంకరింగ్ చేస్తుంటాను. అవునా? నాకు 2 బాబులు, వేదిక్, కార్తిక్. మీరు అర్జెంట్ గా హాయ్ చెప్పాలి. వేదిక్, కార్తిక్, హాయ్ రా. మా కొమ్ములు వచ్చాయి చూసావా? మా అత్తగారు ఏమంటే మా అత్తగారికి ఈ మధ్య మీకు అత్తల ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. అత్తలు, అమ్మలు, అమ్మమ్మలు అందరు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు మీకు. వీలుంటే కానీ రమ్మన్నారు కానీ వీలుంటే మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. మిమ్మల్ని షో చేసినప్పుడు అలా చేద్దాం తప్పకుండా. ఇంపార్టెంట్. నాకు ఏదైనా చేయగలనే
కొమ్ములు. ధీమా అన్నమాట. ఆ, ధీమా. ఏదైనా చేయగలరంటే ధీమా. ఏదో తలకిందులుగా నిల్చోండి చూద్దాం. అది వద్దులే. తలకిందులుగా నిల్చోండి. తలకిందులుగా నుంచుంటాం కానీ ఈ డ్రెస్ తో కాదు. ఓ అది కూడా చేస్తారా మీరు? సరే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. మనం మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. Ready, 1 2 3 boom damaka. Labo labo lab lo na yigiri pataka. ఎలక పోయి పిల్లి వచ్చే డామ్ డామ్ డామ్, కొమ్ములు పోయి కళ్ళకు గంతలు వచ్చే డామ్ డామ్ డామ్. సో ఒకటి పోతే మీకు ఇంకోటి వస్తుంది. రెడీ, నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. పెట్టుకోండి. 1 2 3 గో. చుకు రైలు వస్తుంది, పక్కకి జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిస్తా. హలో పాపా, చల్లని పాలు అయిపోయాయి, సారీ, వెళ్ళు. లేగండి, నీకు బాగుందా? చాలా హ్యాపీగా ఉంది. ఇలా నువ్వు పట్టుకొని నువ్వు కూర్చుంటే మిగిలిన వాళ్ళంతా అంటారు. నువ్వు వెళ్ళి వెతుక్కో. కూర్చోద్దు. సుమగారు హెల్ప్ చేయండి. మీరు దగ్గరగా ఉన్నారండి. లక్ష్మి రైట్. లక్ష్మి బ్యాక్. అయిపోయింది. ఇందాక నన్ను పట్టుకున్నావుగా, అందుకే నీకు నేనే దొరికా. మళ్ళీ నీకు స్టూల్ దొరకలేదు, నేనే దొరికా. ఓకే, సో మీకు 10 పాయింట్స్. ఇందాక నేను చిన్న పిల్లలకి ఒక రైమ్ పాడాను కదా, అలాగే మీరు కూడా మీ పిల్లలకి చాలా నేర్పించి ఉంటారు కదా. rhymes ఏదో ఒకటి చెప్పండి మీరు. రైమ్స్ చెప్పమంటారా? రైమ్స్. ఓల్ మెక్డానల్డ్. నో, వి వాంట్ ఓన్లీ తెలుగు. అని నేను ఇంగ్లీష్ లో చెప్తున్నానేంటి? మాకు తెలుగే కావాలి. అప్పుడు రైమ్స్ అడగకూడదు, పద్యాలను అడగాలి. తెలుగు రైమ్స్ కావాలి మాకు. చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి, గుట్టమన్ను తెచ్చి, బొమ్మరిల్లు కట్టి, బొమ్మరింట్లో పిల్ల పుడితే, బొమ్మ తలకు నూనె లేదు, బొమ్మ బిడ్డకి నెయ్యి లేదు, అల్లవారింటికి మజ్జిగకు వెళ్లితే, అల్లవారి కుక్క బౌ బౌ అన్నది, నా కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అన్నవి, సంకలోని పిల్ల క్యావ్ క్యావ్ అన్నది. భలే ఉంది. థ్యాంక్ యూ. 1 2 3 గో. బుచ్చి మేక ఎడకెళ్తివి, రాజుగారి తోటలోన మేతకెళ్తివి, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి, రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తివి, తోటమాలి కొట్టబోతే తుర్రుమంటివి. వెళ్ళండి, ముందరుంది. దగ్గరగా ఉన్నావు లక్ష్మి. లెఫ్ట్, వెనకాల. మీరు చాలా దూరంగా ఉన్నారులేండి, ఇలా వచ్చేయండి. అయిపోయింది, అంతా అయిపోయింది. సరే, నీకు 15 పాయింట్లు. ఇప్పుడు మీరు కూడా ఒక చిన్నపిల్లల పద్యం ఏదైనా చెప్పండి. నేను మిమ్మల్ని పొడుపు కథ అడగాలి, టంగ్ ట్విస్టర్ అడగాలి, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ ఇవాళ మనకి థీమ్ పెట్టుకున్నాం మనం, చిన్నపిల్లల పద్యాలని. అది ఒకటి చెప్పి తర్వాత అడగండి. రైమ్స్ పద్యాలే చెప్పాలా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుని మింగావా. ఏం చేసావే చెప్పు, ఏం చేసావు? తినేసింది మొత్తం. మనకు టంగ్ ట్విస్టర్. బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్ చెప్పాలి. బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్. బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్, బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్, బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్, బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్, బ్యాండ్ బ్లాక్ బ్లాక్. నేను ఊపిరి తీసుకోద్దా మధ్యలో? బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్, 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 బ్యాండ్ బ్లాక్ బ్లాక్ బ్యాండ్. ఇంకా చాలే.
ఏమి ఇచ్చినా నువ్వు చెప్తావులే సుమా. మీకు ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది సుమ గారు? నేను యాక్చువల్లీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను ఒక రోబోని. అవును, స్విచ్ ఎక్కడ ఉందో చెప్తే అది మేము తీసేసుకుంటాం. వెనకాల ఉంది. మేము తీసేసుకొని కొంచెం బ్యాటరీ మార్చారా? బ్యాటరీయా? బ్యాటరీస్ ఇక్కడే ఉన్నాయి. ఒక్క నిమిషం. నేను రోబోన్ అంటే మీరు మాకు నమ్మట్లేదు. బ్యాటరీస్ ఉన్నాయి కానీ మీ అంత ఫాస్ట్ గా పనిచేయట్లేదు ఎందుకు? మీది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీది రీయూజబుల్ బ్యాటరీస్, నాది రీచార్జబుల్ బ్యాటరీస్. ఆల్వేస్ రీఛార్జ్. అదే తేడా. ఓకే, మరి ఒక పొడుపు కదా అడగనా? అడగండి. నిజం కాదు, నీడ కాదు, నీలాను ఉంటుంది నాలాను ఉంటుంది. ఏంటది? అద్దం. అర్థం కాదు, ప్రతిబింబం మాత్రం కాదు. అది ముందే నువ్వు చెప్పలేదు, అందుకే నేను ఇది చెప్పా. ఇప్పుడు చెప్తున్నానుగా, ప్రతిబింబం కాదు, నీడ కాదు, నిజం కాదు, నీలా ఉంటుంది నాలా ఉంటుంది, ఎవరిలోనైనా ఉంటుంది. ప్రతిబింబం కాదు, ప్రతిబింబం కూడా కాదు. మరి ఏంటది? ఏంటది? 1 సెకండ్, లెట్ మీ స్కాన్. దాంట్లోనే ఉంది, ఆ స్కారింగ్ లోనే మీ ఆన్సర్ ఉంది. పుస్తకం కాదు, అందులో మనం ఎక్కడ ఉంటాం? క్వశ్చన్ డిఫాల్ట్. రాంగ్ క్వశ్చన్. రాంగ్ క్వశ్చన్ నో కాదు. ఆన్సర్ ఫౌండ్. సిస్టమ్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే పని చేస్తుంది. రీస్టార్ట్. వాట్ ఈస్ ద క్వశ్చన్? రిపీట్. రిపీట్. నాకు ఆన్సర్ కావాలి. వాంట్ ద క్వశ్చన్ అగైన్. నిజం కాదు, నీడ కాదు, నీలా ఉంటుంది నాలా ఉంటుంది, ప్రతిబింబం కాదు. ఆడియన్స్ పోల్. ఆడియన్స్ పోల్ లేదు. ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. రోబో ఫోన్ ఫ్రెండ్ వాడుకుంటావా? వాడుకుంటారు. ఎవరికి ఫోన్ చేస్తావు? పక్కన రోబోకా? ఎదురుగా ఉండే వాళ్ళకి. హలో, వాట్ ఈస్ ద ఆన్సర్? ఫోటో. ఫోటో. రోబో ఓడిపోయింది. ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫోటో అంటే నీలానే ఉంటుంది అలా ఉంటుంది కానీ అది నిజం కాదు, నీడ కాదు. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ పుట్ మీ ఇన్ సుమా మోడ్. మేము పెట్టాం, అలానే ఉండిపో. వెనకాల తిప్పండి బటన్. థ్యాంక్ యూ. వన్ టూ త్రీ గో. ఎవరు? అరే, మంచి మంచి ఐకమత్యంతో ఆడుతున్నారు వాళ్ళిద్దరు. పట్టుకో పట్టుకో ఆమెను, పట్టుకో, ఆమె తీసేసుకుంటుంది. ఎక్కడ? అదే అక్కడే లక్ష్మి. ఎక్కడ? ఛాయా, ఛాయా, లక్ష్మిని పట్టుకో. ఆమె వెళ్ళిపోతుంది. ఆమెను వదలకు. ఆమె లక్ష్మి పట్టేసుకుంటుంది. సుమా, తొందరగా లక్ష్మిని పట్టుకో. నేను ఆపలేకపోతున్నాను. సుమా, ప్లీజ్ హెల్ప్ మీ. ఇప్పుడు ఇద్దరు వెళ్ళండి, దగ్గరగా ఉన్నారు స్టూల్ కి. ఛాయాను వదలకు లక్ష్మిని. ఆమె స్టూల్ తీసేసుకుంటుంది. ఆమె స్టూల్ లాగేసుకుంటుంది. నువ్వు ముందుకెళ్ళు, వెళ్ళు. అక్కడే ఉంది, అక్కడే రైట్. చూడండి, నేను అలిగాను. యాక్చువల్లీ ఏంటంటే లక్ష్మి, నేనే నీకు హెల్ప్ చేయలేదు లేప. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, స్టూల్ అక్కడ ఉంది. నేను ఊరికే స్టూల్ ఇక్కడ ఉందని చెప్తున్నాను అంతే. దా, 5 పాయింట్లేగా తేడా. నెక్స్ట్ రౌండ్ లో సంపాదించేస్తావులే. నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. మీరు ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేసినట్టు? ఏం కావక నీకు నువ్వు స్టూల్ పెట్టడం కోసం ఇదంతా చేశాను తెలుసా నేను. ఓకే, ఛాయ 25 పాయింట్లు. లక్ష్మి వితౌట్ ఛాయ 20 పాయింట్లు. సమ్మగారు మీకు ఒక సీక్రెట్ చెప్పనా చాయ్ గురించి? చాయ్కి తన్నేమంటే ఇష్టం లేదు. అయ్యో ప్లీజ్, నా పేరుకి మాత్రం ఏం ఉడికించు. అదే చూసారా, ఏం ఉడికించొద్దంట. మళ్ళీ అందులో కూడా ఛాయ్ ఉంది. అందులో కూడా ఛాయ్ ఉంది. నాకు నచ్చిందంటే నా పేరే. అవునా? ఇప్పుడు పేరులో ఏముంది చెప్పు ఛాయ. మనం ఎలా పుట్టాము, మనకి ఏ పేరు పెట్టారు అనేది కాదు ముఖ్యం, మనం ఎలా బతికాం అనేది చాలా ఇంపార్టెంట్. అని ఏడిపిస్తున్నారు అంతే. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఒక క్వశ్చన్ లేదు, ఫస్ట్ మనకి తెలుగు పద్యం చెప్పాలి. ఓకే ఓకే ఓకే. బుర్రి పిట్ట తుర్రుమంటివి, పడమటింటి కాపురం చెయ్యనంటిని, మామ తెచ్చిన కొత్త కోక కట్టనంటివి, మొగుడు తెచ్చిన మల్లె పూలు పెట్టనంటివి, అత్త తెచ్చిన తింటానంటివి అంటే వాళ్ళు చెప్పిందంతా చేయాలి అని ఒక పద్యం అన్నమాట. ఇప్పుడు ఆవిడ మొగుడు చేత మొట్టికాయలు తిని తిని రైమ్ మర్చిపోయింది. అది లేదు, మా ఆయన చాలా మంచోడు. అదే చెప్తున్నాను, మీరు ఏసీ మర్చిపోయారు. తిని కాదు, వాళ్ళే చెప్పిస్తారు నాకు వచ్చిన రేమ్స్ అన్ని. మీకు ఇంకోటి రాదు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు. ఎన్ని చూపించారు మరి? పురుషులను చూపించండి. విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, మన రెండవ రౌండ్ సినిమా చూపిస్తా భామ.
ఈ రోజు థీమ్ మొగుడు. సో మొగుడు పక్కన ఒక సెలబ్రిటీ, మీరు సినిమా పేరేంటో గెస్ట్ చేసి చెప్పాలి. ఓకే, ఫస్ట్ మొగుడు పక్కన పిక్చర్స్. ఛాయ, చిట్టమ్మ మొగుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఛాయ మొగుడు గురించి చెప్పండి. అయ్యో అరే అయ్యో, ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది. అసలు మొగ్గుడు పేరు చెబితే చాలు. లక్ష్మి మొగుడు గురి, అయ్యో అయ్యో అయ్యో. హారిక మీ మొగుడు గురించి సిగ్గులేదు అసలు. మంగళగౌరి, మంగళగౌరి అయితే ముందే చెప్పేసింది, మా ఆయన నన్ను బంగారంలో చూసేసుకుంటుంటాడు అని. చెప్పు ఛాయ. భార్యాభర్తలు సమానంగా ఉండే మాటలోనే అతను సమానంగా ఉంటారు మేడం. అంటే హైట్ విషయంలోనా? హైట్ విషయంలో కలరా? అన్ని అంటే హెల్పింగ్ నేచర్ లోని నాకు హెల్ప్ చేస్తారు కొంచెం పని. ఎలాంటి హెల్ప్ చేస్తారు? జస్ట్ ఇప్పుడు నేనేవో పిల్లలకి తయారు చేస్తున్నప్పుడు దానికి కర్రీ కలపమంటే కొంచెం వెళ్ళి కలపడం, అలాంటి చిన్న చిన్న పనులు సాయం చేస్తారు. దానికే ఎంత తృప్తి పడిపోతూ ఉంటారో మన ఆడవాళ్ళు. ఏమండి కొంచెం పోపేస్తారా అంటే వేసారనుకో, అసలు మా ఆయన వాళ్ళ పోపేసాడు తెలుసా, పిన్ని గారు కూర ఎంత బాగా కుదిరిందో అసలు నిజంగా అని చిన్న చిన్న విషయాలకే. అందుకే ఆడవాళ్ళ మనసు చాలా శుతిమెత్తన అన్నమాట, అని చాలా మృదువుగా ట్రీట్ చేస్తూ ఉండాలి. ఏవో చిన్న సంతోషాలు ఇస్తే చాలు మేము ఇంత పొంగిపోతూ ఉంటాం. ఆనందం. ఇప్పుడు ఏంటంటే మనకి పెళ్ళయిన తర్వాత మన లైఫ్ ఇంకంతే, అక్కడికే ఆగిపోతుంది. ఏదో కెరియర్స్ అవన్నీ చేస్తున్నా కూడా ఇక్కడే తిరుగుతుంది అనమాట. పిల్లలు, మన ఆయన, మన పిల్లలు, అమ్మ, అత్తగారు, మామగారు. ఆ పుట్టింటికి వెళ్ళిన మొగుడు పిల్లలే గుర్తొస్తుంది. ఇదే వెళ్ళినా ప్రశాంతంగా ఉండం. ఉండు లక్ష్మి, అన్ని మొదటి మొగుడికే మాట్లాడేస్తే ఎలా? రెండో మొగుడు కూడా కొన్ని ఉండద్దు. రెండో మొగుడు, ఇంకో మొగుడు వచ్చాడు పక్కన పిక్చర్స్. మంగళ గౌరి, ఘరానా మొగుడు. ఘరానా మొగుడు. ఓకే, చూద్దాం. ఎస్, ఘరానా మొగుడు. 6 పాయింట్లు తీసుకోండి. మా ఆయన ఫేవరెట్ మూవీ. అవునా? ఎన్నిసార్లు వచ్చినా టీవీ అసలు ఛానల్ మార్చకుండా, అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా అస్సలు మార్చకుండా అవి కూడా చూసేస్తారా? చిరంజీవి పెద్ద ఫ్యాన్ అసలు. మా వారైతే టీవీ కూడా మార్చనివ్వరండి. టీవీ కూడా చిరంజీవికి పెద్ద ఫ్యాన్. సరే, హస్బెండ్స్ అందరూ చిరంజీవి ఫ్యాన్స్, మరి వైఫ్స్ అందరూ ఎవరు ఫ్యాన్స్? మహేష్ బాబు. ప్రస్తుతానికి మహేష్ బాబు ఫ్యాన్స్. మరి ఏదైతేనేంటి, ఫైనల్లీ మీరు మీ ఆయన్నే ఇష్టపడాలి. ఏం చేద్దాం మరి, పండగ రోజు కూడా పాత మొగుడే మరి. ఆయన కూడా అదే అనుకుంటున్నాడులే, రోజు ఈవిడ మొహమే చూడాలి అని. సరేలే హారిక, నీకు నాకు ఇది ఎప్పుడు ఉండేది కానీ మూడో మొగుడిని చూద్దాం. మొగుడు పక్కన పిక్చర్స్. లక్ష్మి, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6
లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కస్తనాని రాకపోతివి అతీకా పూలు కోరికి లబ్బర్గాజులు దస్తనాని రాకపోతివి అల్లల్లా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పరకరామ పారిపోయి లాలు దర్వాజల పెరుగోనాల్ పండగ కస్తనాని రాకపోతివి అతీకా పూలు కోరికి లబ్బర్గాజులు దస్తనాని రాకపోతివి ఇంతకీ మీ మా వారి గురించా ఆ, ఎంత మంచోడంటే నన్ను అంత బాగా చూసుకుంటాడు. మీ మొగుడికి ఏం గానీ 4వ మొగుడు వచ్చాడు. పక్కన పిక్చర్స్. లక్ష్మి మొండి మొగుడు. చూద్దాం. అయ్యో వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? సో -6 లక్ష్మి, -6. అక్క మొగుడు. ఓ ఆ కక్కమ్మకుడితో పెద్ద పరిచయం లేదులే. అదే మ్యాటర్, అందుకనే బజార్ నొక్కలేదా? అవును, ఈ మొగుళ్ళు థీమ్ ఎందుకు పెట్టారండి బాబు? అదేంటి ఇప్పటి వరకు వచ్చినప్పుడు బానే ఉంది కానీ పోయేవారు వచ్చేసింది వెంటనే. ఇందాకేమో పాయింట్లు వచ్చినప్పుడు "ఓ నా మొగుడు ఇచ్చినప్పుడు మొగుడు" మొగుడుగానే అనింది. ఉంటాడు. అవును, ఇవ్వనప్పుడే. పోయేటప్పుడు ఎట్లయినా బాధగా ఉండిద్ది ఆ, కదా. వెంటనే అసలు ఎందుకండి మొగుడు తీం పెట్టారంట? అబ్బా సర్లేండి. తెలిసి పెట్టచ్చు కదా, కొత్త కొత్త యాక్టర్స్ పెట్టి. సుమా నేను ఒక చెప్పనా? ఏం థీమ్ కావాలి మీకు? నాకా ఇప్పుడు హీరో హీరోయిన్ పెట్టారనుకోండి, కాంబినేషన్ లో కాంబినేషన్ చెప్పేస్తారు. చెప్పేస్తారు. అది ఈజీ. మొగుళ్ళు అంటే పేర్లు గుర్తు పెట్టుకోవద్దా? మొగుళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అది సుమా నేను ఒక చెప్పనా? హస్బెండ్ ఈజ్ హనీ వెన్ హీఈస్ విత్ మనీ అంట. అబ్బా అలానే వైఫ్ ఈజ్ స్వీట్ వెన్ షీఈస్ మ్యూట్ అంట. మ్యూట్. ఉమ్, అలాంటి వైఫ్స్ దొరకరమ్మా. కదా? మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు అసలు. యా ఎవ్రీబడి ఫిట్ విత్ ఫుల్ సౌండ్ బాక్స్. యా దాంట్లో మ్యూట్ బటన్ లేదు. అసలు లేదు. వైఫ్ కి మ్యూట్ బటనే లేదు. హస్బెండ్ కైనా ఉంది కానీ మ్యూట్ అది బటన్ పీకేసి ఇచ్చాం. వైఫ్ కి లేదు. ఓకే, ఇంకో మొగుడు మిగిలాడు. ఓకే, ఈ మొగుడు పక్కన ఎవరో చూద్దాం. హారిక. ఈస్ట్ గోదావరి మొగుడు. ఈస్ట్ 10 అమెరికా పెళ్ళం. 9 ఈస్ట్ గోదావరి మొగుడు. 8 7 6 ఈస్ట్ గోదావరి మొగుడు. 5 4 3 3 2 1 అమెరికా పెళ్ళం. ఈస్ట్ గోదావరి మొగుడు. చూద్దాం. -6. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఎవరికైనా తెలుసా? ఇంగ్లీష్ పెళ్ళాం, ఈస్ట్ గోదావరి మొగుడు. అబ్బా రౌండ్ అయిపోయినట్టుంది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. భాగవతం ప్రకారం బలరామకృష్ణుల మేనమామ ఎవరు? కౌన్సిలర్ కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. లక్ష్మి 3, గౌరీ 3. ఇటీవల ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ నేపాల్, బి భూటాన్,
భూటాన్. కాదు, నేపాల్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఒక ఫ్రెండ్ ఏమో అందులో డాక్టర్. అయితే ఇంకో ఫ్రెండ్ వాడికి సలహా అడుగుతాడు అనమాట డాక్టర్ ని. ఏం చేయాలరా, నాకు ఈ మధ్య నిద్ర పడడం లేదు, ఏదైనా సలహా చెప్పొచ్చు కదా అంట. ఏం లేదురా, మెత్తటి దిండులు, శుభ్రమైన పరుపు, బ్లూ లైట్, మంచి సాంగ్స్, మ్యూజిక్ విన్నామంటే మంచిగా నిద్ర పడుతుంది అంటే, అవునారా, అయితే ఇవన్నీ ఆఫీస్ లో చేయడం వీలు కాదేమో అని అంటే. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ విజయశాంతి, బి అమల. విజయశాంతి. తీసుకోండి 3. ఛాయాశ్రీ. గాలిబుడగలో తొలిసారి మనుషుల్ని రోదసిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తోన్న దేశం ఏది? ఆప్షన్స్: ఏ అమెరికా, బి చైనా. అమెరికా. కాదు, చైనా. అనుకున్నా. చైనాకి చెందిన సంస్థ ఒకటి గాలిబుడగల్లో మనుషుల్ని రోదసిలోకి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో రోదసిలోకి వెళ్లిన వారు పారాచూట్ల సహాయంతో తిరిగి భూమిపైకి చేరుకునేలాగా ఏర్పాట్లు చేస్తుంది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న JHY స్పేస్ టెక్నాలజీ అనే సంస్థ ఇది స్టార్ట్ చేసింది. ఈ గాలిబుడగను నిత్యం గమనించేలా రాడార్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. తొలి విడత ఒక్కొక్కరి నుండి $77,000 ఫీజు తీసుకొని 3 ఇలా పంపిస్తోంది. 2014లో రిలీజ్ అయిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఎవరు? అంజలి. తీసుకోండి 6. ఛాయాత్రి, లక్ష్మీత్రి. ప్రపంచంలో అతి పురాతన జాతీయ జెండా ఏ దేశానికి చెందినది? ఆప్షన్స్: ఏ డెన్మార్క్, బి కెనడా. డెన్మార్క్. కరెక్ట్. ఏ తీసుకోండి. ఛాయాత్రి. నేను 2 జోకులు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, అక్క తమ్ముళ్ళు మాట్లాడుకుంటుంటారు. తమ్ముడు వచ్చి అక్క నీకు జోక్ చెప్తానే అంటాడు. అబ్బా వద్దురా, ఇప్పుడే గోరింటకు పెట్టుకున్నాను. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి? మరి నువ్వు జోకులు వేస్తే నేను కితకితలు పెట్టుకుని అవ్వాల్సి వస్తుంది మరి అందంట. మరి ఒకడంట కారు కొన్నాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా మరి ఈ మధ్య కారు కొన్నావంట అంటే, ఏం చేద్దాం మరి, అప్పుల బాధ తట్టుకోలేక నడిచెళ్తుంటే పట్టుకుంటారని అప్పు చేసి మరి కారు కొన్నాను అన్నానట. వాడి తెలివైన వాడు అంటే గ్రేట్. వాడు ఒక అప్పు కోసం ఇంకో అప్పు చేశాడు వాడు. వెరీ గుడ్. తిరుగుతాడు కదా. రండి. నిన్ను చూడని కనులెందుకు, నిన్ను చేరని కలలెందుకు, నిన్ను 2 50లు కలిస్తే ఎంత? 100. తీసుకోండి 6. ఛాయ 3, హారిక 3. పాస్పోర్ట్ జారీ విషయంలో అభ్యర్థి తల్లి పేరుని తీసుకోవచ్చని, తండ్రి పేరు అవసరం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంఘటన ఏ దేశంలో జరిగింది? బా సూపర్. ఆప్షన్: ఏ భారతదేశం, బి ఇటలీ. ఇటలీ. కాదు, మన భారతదేశమే. పాస్పోర్ట్ పై తల్లి పేరుని తీసుకోవచ్చని, తండ్రి పేరు అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఒక మహిళ అభ్యర్థనపై జస్టిస్ మన్మోహన్ ఈ ఆదేశాల్ని జారీ చేశారు. కుమార్తె పుట్టగానే భర్త తమను విడిచి వెళ్లారని, అప్పటి నుండి ఇంతవరకు రాలేదని, పాపకి అన్నీ తానే అయి పెంచానని చెప్పారు. ప్రస్తుతం పాస్పోర్ట్లో తండ్రి పేరు ఉంటేనే గాని పాస్పోర్ట్ ఇవ్వమని రూల్ పెట్టారని, దాన్ని సడలించాలని కోరారు. దీనిపై రియాక్ట్ అయినటువంటి జస్టిస్ మన్మోహన్, తండ్రి లేకుండా కేవలం తల్లి సంరక్షణలో పెరిగేటువంటి పిల్లలకు వారి తల్లి పేరు తీసుకుంటే సరిపోతుందని, తండ్రి పేరు అవసరం లేదు అని అన్నారు. అయితే తండ్రి పేరు కాలంలో ఏమీ ఇవ్వకపోతే కంప్యూటర్ తీసుకోదన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఈ మేరకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ నే మార్చుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలాంటి విషయాలు కోర్టు దాకా తీసుకురాకుండా ప్రజలు అడిగినవి చెయ్యండి అంటూ ఆఫీసర్లకి చివాట్లు పెట్టారు. బాగుంది. వెరీ గుడ్. సూపర్. అద్భుతమైనటువంటి నిర్ణయం. నిజంగా చాలా మందిని చూస్తూ ఉంటాము. పాపం తండ్రులు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళారో ఏమిటో తెలియదు. ఈ తల్లులకి చాలా మందికి చదువులు ఉండవు, ఉద్యోగాలు అసలే లేవు, పిల్లల్ని పెంచాలి,
వాటితో పాటు ఇలాంటి సమస్యలు కూడాను. ప్రతి దాంట్లోనూ తండ్రి పేరు రాయాలి, తండ్రి లేనప్పుడు ఎక్కడ రాస్తారు, ఏం రాస్తారు? మంచి రూల్ తీసుకొచ్చారు, బాగుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్ర బోలో. మొదటి చిత్రం ఛాయ. భూమిక. భూమిక అవునా కదా చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం హారిక. ఇలియానా. చూద్దాం. స్వాతి -6. నెక్స్ట్ చిత్రం మంగళ గౌరి. రానా. ఆరు పాయింట్లు. తర్వాత చిత్రం మంగళ గౌరి. త్రిష. అది హన్సిక -6. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. రవితేజ. కరెక్ట్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం లక్ష్మి. రజీనా. చూద్దాము. పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్. ఇక్కడికి రండి, ఓ బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి, దీన్ని మెల్లిగా నెట్టండి, ఆ మధ్యలో పడి పడి. ఇంకా అలా అనకూడదు అని చూపించాను. ఇప్పుడు చూడండి. ఓకే, బిషాన్ ఎంత బాగా నేను 3 బంతులను అక్కడి వరకు పంపించగలిగాను. ఒకవేళ ఇదే గేమ్ అయి ఉంటే అది వెళ్ళుండేది కాదు. సరే, ఇప్పుడు చూడండి గేమ్ ఏంటో. ఇది గేమ్ కాదు, ఇప్పుడే గేమ్. రైట్ హ్యాండ్ ఒక్కటే వాడండి. దురదృష్టం దాపరించినప్పుడు ఇలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ దీని దగ్గర అనుకోండి, మళ్ళీ దగ్గరకు అనుకోండి, లేకపోతే మధ్యదారిలోనే పడిపోతుంది. దగ్గరికి. ఇదే గేమ్. ఓకే, తెలుసు కదా. మీరు ఒకసారి ఇలా అన్న తర్వాత మళ్ళీ ఇంకో బంతి తోసే ముందు దగ్గరకు అనుకోండి. ఓకే, రెడీ, 1 2 3 గో.
బాగా ఆడేసి లీడ్ లోకి వచ్చేస్తున్నావు నువ్వు హారిక. సూపర్, వెరీ గుడ్. అయ్యో దగ్గర కనుక్కో. రెండు, 4, 6, 8, 10, 12, 14, 15 90 పాయింట్లు అండ్ రైస్ కుక్కర్. వన్, 2, 3 గో. చెయ్యాలా అన్నట్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత. అయ్యో కొంచెం ముందర, టేబుల్ ముందర అనండి. స్పీడ్ ఎక్కువైంది. రెండు, 4, 6, 8, 10, 11 66 పాయింట్లు అండి. డిన్నర్ సెట్. రెడీ, 1, 2, 3 గో. రెండు, 4, 6, 8, 10, 12 72 పాయింట్స్ వచ్చాయి. టోస్టర్. లక్ష్మి టార్గెట్ 75. మీరు విన్ అవుతారా, ఛాయా విన్ అవుతుందా చూద్దాం. రెడీ, 1, 2, 3 గో. రెండు, 4, 6, 8, 10, 12,
14. 84 విన్ అయ్యారు. కొత్తగా ఉంది దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ పడితే నీ భూమి ఉంటాడా. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో రాబోతుంది. సో డోంట్ మిస్ డైలీ స్టార్ మహిళ. బై బై. ఎక్కుతాను అనుకున్నారు కదా, అబ్బా ఆశ. నా కాళ్ళు పగిలితే మీరు వచ్చి రాస్తారు ఆయింట్మెంట్. సెకండ్ భార్య పేరేంటి? చంద్రముఖి. వాళ్ళ ఇంటి పేర్లు ఏంటి? తెలీదు. చిత్రవింద వాళ్ళ ఇంటి పేరు తెలియదా నీకు? గట్టమనేని. ఘట్టమనేని. సో రాజు గారి పేరు ఘట్టమనేని. ఎందుకంటే భార్య కదే పేరు వస్తుంది కదా, అందుకని. I'm a very good girl, said my old teacher, my dear brother. ఎందుకంటే నేను మొన్న నిన్నేమో ఐస్ క్రీమ్ కొనిమ్మంటే నువ్వు కొనివ్వలేదు నాకు. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే లిరిక్స్ తో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్